వెల్కమ్ టు రమాదేవి చేతి వంటల ఛానల్కి. మనం ఈరోజు చికెన్ గ్రేవీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చేసుకుంటూ చెప్తానండి. మరి మీరు అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మరి చికెన్ గ్రేవీ కోసము ఒక అది సూపర్ ఉంటుందండి చికెన్ గ్రేవీ వైట్ రైస్లోకి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దాం పదండి. చూడండి, చికెన్ గ్రేవీ చేసుకుందామండి. ఆయిల్ పోసి ఉల్లిగడ్డ వేయించుకుందామండి. ఈ ఉల్లిగడ్డ వేగ లోపల దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దామండి. చూడండి, టేస్ట్కి తగ్గట్టు కారం పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, వేయించిన ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, చికెన్. ఇప్పుడు ఇది ఉల్లిగడ్డ వేయించుకున్నాక ఇవన్నీ వేసుకుందామండి ఒక్కొక్కటి. అప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసినామండి. అల్లం వెల్లిగడ్డ వేసినాక పసుపు. ఇప్పుడు ఈ రెండు పచ్చివాసన వేయంత వరకు వేయించుకుందామండి. ఇది వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పసుపు వేగింది కదండి. కొత్తిమీర పుదీనా వేగిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుందామండి. ఇది బాగా కలుపుకుందాం. ఇది ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. చూడండి, ఉప్పు వేసినామండి. చికెన్కి బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలండి. చూడండి, చికెన్ ముక్కల వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి, ఇట్లా చికెన్ ఉప్పు వేసినాక ఇట్లా వాటర్ వస్తుందండి. వాటర్ మొత్తం ముక్కలకు ఇంకేటట్టు పెద్ద మంట పెట్టి బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు కారం వేసుకుందామండి. టేస్ట్కి తగ్గట్టు కారము, ధనియాల పొడి, బాగా కలుపుకుందామండి. ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందామండి. చూడండి, ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టిందండి. చూడండి, కారం పొడి, ధనియాల పొడి బాగా ముక్కలకు పట్టుకుందండి. చూడండి, ఇప్పుడు వాటర్ పోదామండి. గ్రేవీకి సరిపోని వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇట్లా వాటర్ పోసుకున్నాం కదండి. ఇది కొద్దిగా సేపు ఉడికినాక మిగతా మసాలాలు వేసుకుందామండి. గ్రేవీ కోసము వేసుకుందాం మసాలా. ఇట్లా ఉడికిన తర్వాత గ్రేవీ కోసము కొబ్బరి పొడి, గరం మసాలా, నువ్వుల పొడి, కొంచెం వేయించిన నువ్వుల పొడి వేసి కలుపుకుందామండి. ఇక గ్రేవీ అవుతుందండి. ఇది కొద్దిగా ఉడికించుకుంటే గ్రేవీ చికెన్ రెడీ. చికెన్ అయిపోయిందండి. ఇక దీన్ని చూడండి, చికెన్ గ్రేవీ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే మరి చికెన్ గ్రేవీ కర్రీ నచ్చితే మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో కలుద్దామండి, కొత్త వీడియోలో. బాయ్ అండి, అంతవరకు సెలవు, బాయ్.